ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి కేటీఆర్ ఓటమిని ఒప్పుకోనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ప్రజలు అసలు కేసీఆర్ను ఓడించలేదని, అసంతృప్త ఎమ్మెల్యేలను మాత్రమే ఓడించారని, కానీ ఇప్పుడు కేసీఆర్ సీఎంగా లేకపోవడం వల్ల ప్రజలు బాధపడిపోతున్నారని కేటీఆర్ ఊహించుకుంటున్నారు. ప్రభుత్వం పడిపోతుందని నమ్మకంతో చెబుతున్నారు. ఆయన తీరు చూసి సొంత పార్టీ నేతలు కూడా హతాశులవుతున్నారు. కష్టపడి కాంగ్రెస్పై పోరాడదామనే స్పిరిట్ కోల్పోయి ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచనలు చేయడం ఎంతవరకు మేలు చేస్తుందో కేడర్కు అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని, దానికి 4 ఎమ్మెల్యేలు చాలని కేటీఆర్ అనుకుంటున్నారు. దేశంలో సంపూర్ణ మెజారిటీతో ఏర్పడిన ప్రజాప్రభుత్వాన్ని కూల్చేయడం 4 ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా సాధ్యం కాదు. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూల్చాలంటే రాజ్యాంగ వ్యవస్థలన్నీ కలిసి రావాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని కూల్చాలంటే కేటీఆర్కు లేదా బీఆర్ఎస్కు సహకరించే వ్యవస్థలేవి లేవు. మహారాష్ట్రలో మారలేదా, గతంలో కర్ణాటకలో మారలేదా అని కేటీఆర్ ఉదాహరణలు చెప్పవచ్చు. కానీ అక్కడ మార్చాలనుకున్నది బీజేపీనే. బీజేపీకి ఉన్న అసాధారణ శక్తిలో బీఆర్ఎస్కు కానీ కేటీఆర్కు కానీ 1% కూడా లేదు. బీజేపీనే కలిసి వస్తుందని, 2 పార్టీలు కలిసి కాంగ్రెస్ను కూల్చేస్తామని కేటీఆర్ అనుకుంటున్నారేమో. కానీ కాస్త తరచి చూస్తే బీజేపీ అసలు కాంగ్రెస్ సర్కారు జోలికి వెళ్లదని అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ 2-3 సీట్ల కన్నా ఎక్కువ తెచ్చుకోలేకపోతే బీజేపీ ఆటోమేటిక్గా బలపడుతుంది. 10 ఏళ్ల ఇష్టారాజ్య పరిపాలన లగేజీ మోయలేనంతగా పోగుపడిపోయి ఉంది. ఇక ప్రజల్లో ఏమాత్రం పలుకుబడి లేదని తెలిసిన తర్వాత బీఆర్ఎస్ను బలపరచాల్సిన అవసరం బీజేపీకి ఏముందన్నది కేటీఆర్ అర్థం చేసుకోవాల్సి ఉంది. వీలైనంతగా పార్టీని నిర్వీర్యం చేస్తారు, అందులో సందేహమే ఉండదు. కాంగ్రెస్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్ను కాల్చాలని బీజేపీ అనుకున్నా అనుకోకపోయినా కాంగ్రెస్ మాత్రం తాను చేయాలనుకున్నది తాను చేస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ముఖాముఖీ పోరు కోరుకునేది కాంగ్రెస్. అంతేకాదు, బీఆర్ఎస్ ఉంటే ఎక్కువగా ఇబ్బంది పడేది కాంగ్రెస్. ఆ పార్టీని నిర్వీర్యం చేస్తే జాతీయ పార్టీలు ముఖాముఖీ తలపడే అవకాశం ఏర్పడుతుంది. ఆ 2 పార్టీలు తేల్చుకుంటాయి. ఇందుకోసం మహామహులు విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ కాస్త ప్రశాంతంగా కూర్చుని విశ్లేషించుకుంటే సరిపోతుంది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు ఉంటాయి. గెలిచినప్పుడు తమ ప్రతాపమే, ఓడినప్పుడు ప్రజల తప్పు అనుకుంటే అంతకంటే అహంకారం రాజకీయాల్లో ఉండదు. ప్రజలు గెలిస్తేనే ప్రజాస్వామ్యం. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు గెలవాలని ప్రచారం చేస్తూ వచ్చారు. అదే నిజం. ప్రతి ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలు గెలిచినట్లే. తాము గెలవలేదు కాబట్టి ప్రజలు గెలవలేదు అని అనుకోకూడదు. అలా అనుకుంటే తీర్పు చెప్పిన ప్రజల్ని కించపరిచినట్లే అవుతుంది. ప్రస్తుతం కేటీఆర్ అదే పనిలో ఉన్నారు. తామేంటి, అధికారంలో లేకపోవడం ఏంటి అన్నట్లుగా ఆయన మదనపడిపోతున్నారు. ఉన్న ఫలంగా అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటున్నారు. కానీ అది సాధ్యమా కాదా అన్న విషయం కంటే అసలు అలా ఆలోచించకూడదని అనుకోవడం లేదన్న అభిప్రాయం బీఆర్ఎస్లోనే వినిపిస్తోంది. కేటీఆర్ ప్రజల్లో నుంచి వచ్చిన నేత కాదు, ఆయన వారసుడు. ఉద్యమ వేడిలో ఆయన నాయకుడయ్యాడు. అప్పటినుంచి నల్లేరుపై నడక అన్నట్లుగా సాగింది. మొదటిసారిగా ఆయన రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీన్నే అవకాశంగా తీసుకుని నాయకుడిగా నిరూపించుకుని ప్రజల మన్ననలను పొందాలి. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టేసి తాము అధికారం చేపట్టబోతున్నామని గాల్లో తేలిపోవడం, తాము తప్ప తెలంగాణలో అధికారం అనుభవించడానికి లేదు అన్నట్లుగా వ్యవహరించడం ఖచ్చితంగా పతనావస్థకు దారితీస్తుంది. ఇప్పుడు కేటీఆర్ అదే దశలో ఉన్నారని ఎవరికైనా అనిపిస్తే తప్పేమీ లేదు. రాజకీయాల్లో పండిపోయిన వారైనా, కొత్తగా ఎంట్రీ ఇచ్చేవారైనా ప్రజాస్వామ్యంలో నిలబడాలి అంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ తెలుసుకుని పాటిస్తారు. దురదృష్టవశాత్తు కేటీఆర్ అలాంటివి కూడా పాటించకపోవడమే ఇక్కడ బీఆర్ఎస్కు పెనుముప్పుగా మారబోతోంది అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేటీఆర్ ఓటమిని మర్చిపోయి గెలుపు కోసం వచ్చే 5 ఏళ్లు కష్టపడితే ప్రయోజనం ఉంటుంది. కానీ షార్ట్ కట్లో పవర్లోకి వచ్చేయాలి అనుకుంటే మొత్తానికి షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.